చేయడం సరికాదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. గురువారం ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ రామమందిర పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించడం విడ్డూరమన్నారు. ఈ వేడుకలో పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంపై కాంగ్రెస్ తన విధానాన్ని ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. రామమందిర నిర్మాణానికి వారు అనుకూలమా కాదా చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించిందని, కానీ ఇప్పుడు సిబిఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ కోరితే అందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు నిన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అవినీతిని కప్పిపుచ్చేలా కనిపిస్తోందని విమర్శించారు. తెలంగాణలో యువతను డ్రగ్స్ మద్యానికి బానిసలుగా చేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం మద్యం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 40,000 కోట్లను ఆర్జిస్తోందన్నారు. విద్యా సంస్థల్లో మత్తు పదార్థాల దందా దారుణమన్నారు. ప్రాజెక్టు మీద సిబిఐ విచారణకు మీరు సిద్ధమా? ఫస్ట్ దాని మీద అది ఒకటి. కేసీఆర్ బీనా మీద సిబిఐ విచారణ మేము కడతాం. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? సిబిఐ విచారణ జరపాలని చెప్పి లేఖలు రాసింది. అప్పుడు భయపడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సిబిఐ వ్యతిరేకంగా ఏ విధంగా తీర్మానం చేసిందో ఏ విధంగా చేసిందో తెలుసుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా రాష్ట్రంలో ఉంది కాబట్టి సిబిఐ విచారణ కోరడం తక్కువ వరకు ఇవ్వాలనైనా చీఫ్ జస్టిస్ లేఖ రాశారు. మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రమే విచారణ జరపాలని చెప్పి. మరి పూర్తి కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చీఫ్ జస్టిస్ లేఖ రాకపోయింది? ఇంకా మేడిగడ్డ బ్యారేజ్ మీద ఎందుకు రాస్తున్నది వల్ల? మరి ద్వంద్వ విధానాలు ప్రజలు సహించరు. మరి బీఆర్ఎస్ పార్టీ అవినీతి మీద కాంగ్రెస్ పార్టీ కొట్లాడితే మేము కూడా పక్కా కలిసి వస్తాం. బీఆర్ఎస్ పార్టీ అవినీతిని సహించలేకనే, ఆ కుటుంబ పాలన అరాచకాన్ని సహించలేకనే మీకు అధికారం ఇచ్చారు. మీరు కూడా అదే అహంకారంతో అదే ధోరణితో మీరు ముందు పోతే ప్రజలు చీత్కరించుకుంటారు. ఇలా అవినీతి విషయం, బీఆర్ఎస్ పార్టీ అవినీతి విషయంలో, విచారణ విషయంలో మీకు సహకరించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా విచారణ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మేము కలిసి బీఆర్ఎస్ పార్టీ అవినీతి విచారణ జరపాలి. రాష్ట్రంలో మీరున్నారు, కేంద్రంలో మేమున్నాం. మనకు కలిసి బీఆర్ఎస్ పార్టీ అవినీతిని సమాజానికి చూపెట్టే ప్రయత్నం చేయాలి. దీన్ని దృష్టి ఉంచుకోవడం వాళ్ళు తప్ప మీరు మా మీద విమర్శలు, మేము మీ మీద విమర్శలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ తప్పించుకుంటారు కదా. ప్రజల లోపల అయోమయం సృష్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నారు విమర్శలతో. దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించలేకపోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణకు మీరు సిద్ధమా? ఫస్ట్ దాని మీద స్పష్టం. అది ఒకటి. కేసీఆర్ బీనా మీద సిబిఐ విచారణ మేము కడతాం. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? సిబిఐ విచారణ జరపాలని చెప్పి లేఖలు రాసింది. అప్పుడు భయపడ్డ